Hey guys, welcome back to my YouTube channel. This is Dharni2326 vlogs and welcome back to one more vlog in our YouTube channel after a long time. సో ఆల్మోస్ట్ 2 months అయితే అయిపోయింది కదా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి. సో ఈ వీడియో ఏంటి అని అంటే ప్రీవియస్ వీడియోలో మీకు మెన్షన్ చేసినట్టు నాకంటూ ఒక వర్క్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, నాకు జాబ్ వచ్చిందని మెన్షన్ చేశాను కదా. సో యాజ్ అన్ ఎంప్లాయీ లైఫ్ నాది, నేను లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు నేను ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నానో సో అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేసి ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. సో ఇదే రొటీన్ అందరికీ ఉంటుందని నేను చెప్పలేను. సో నాది కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రొటీన్ నేను చెప్పాను. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నేను ఇనీషియల్ డేస్లో ఉన్నాను కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయలేక జస్ట్ ఒక డేలో జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా నేను ఒక క్యాప్చర్ చేసి వీడియో అయితే పెడుతున్నాను. ఫ్యూచర్లో ఇన్ కేస్ నేను ఏమన్నా డీటెయిల్గా రొటీన్ ఏమన్నా చేస్తే నాకు డిఫరెన్షియేట్ చేయడానికి అండ్ ఆల్సో మీకు కూడా నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది, దీనికి జాబ్ వచ్చింది కదా ఎట్లా ప్లాన్ చేసుకుంటుంది అని చెప్పి తెలియడానికి నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నా ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. సో నాకు 1 hour ట్రావెల్ అయితే పడుతుంది. ఎవ్రీడే నేను ముందే ప్రీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే ఏం అవుట్ఫిట్ వేసుకోవాలనేది థింక్ చేసుకొని బయట తీసి పెట్టుకుంటా. బట్ ఆ ముందు రోజు కొంచెం వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల అవుట్ఫిట్ అనేది నేను తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి 6:30కే లేచేసాను. జనరల్గా అయితే నేను 7:30 వరకు అసలు నేను బెడ్ నుంచి కదలను. సో ఆ రోజు ఎందుకో 6:30కే మెలకు వచ్చింది. సో లేచి కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నాను హెయిర్కి. అంటే ముందు రోజు ఫుల్ ఫీల్డ్స్లో తిరిగాను. సో ఆ వారం హెడేక్ బాగా వచ్చేసింది. అందుకని కొంచెం ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసేసుకొని ఇంకా నార్మల్ డైలీ రొటీన్ బ్రష్, ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఐస్ క్యూబ్ అనేది నేను ఒక 15 days నుంచి వాడుతున్నాను. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. సో ఎవరైతే ఫీల్డ్స్కి డైరెక్ట్ సన్కి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో సో కంపల్సరీ ఐస్ క్యూబ్ అనేది ట్వైస్ ఏ డే అయితే మీరు మసాజ్ చేసుకోండి. సో దట్ మీకు స్కిన్ అనేది ర్యాష్ అనేది రాదు అండ్ ఆల్సో కొంచెం ఫ్రెష్ ఫీల్ అనేది అయితే వస్తుంది. కొంతమందికి అయితే స్కిన్ చాలా రఫ్ అయిపోయి అసలు నార్మల్గా స్వెట్ పట్టినా సరే చాలా మండుతుందన్నమాట స్కిన్. సో నాకు అలానే అనిపించేది ఇనీషియల్ డేస్లో. బట్ తర్వాత ఇది వాడినాక కొంచెం నాకు సెట్ అయింది. ఎవరికన్నా ఇట్లా సిమ్టమ్స్ కనిపిస్తుంటే స్కిన్ పైన ఖచ్చితంగా ఐస్ క్యూబ్ వాడండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అని అంటే నేను ఒక 1 week వాడాను కంటిన్యూస్గా డైలీ మార్నింగ్ నైట్. ఏదో ఒక 2 days స్కిప్ చేశాను. నాకు థర్డ్ నుంచి మళ్ళీ నార్మల్గా వచ్చిందనమాట. సో అందుకని స్కిప్ చేయకుండా వాడండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇంకా ముందు రోజు నైటే సోక్ చేసుకున్న నట్స్ అయితే తినేస్తున్నాను. తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంతకుముందు నేను ముగ్గు నార్మల్ పద్మం ముగ్గులు అట్లా వేసేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట ముగ్గుల మీద. సో రోజు ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి చుక్కల ముగ్గులు ఐడియా ఉంటుంది కదా మీ అందరికీ. సో నేను అది వేస్తున్నాను. బేసిక్గా నేను ఎప్పుడు వేసినా నార్మల్ గీతల ముగ్గులు, పద్మ ముగ్గులే వేసేదాన్ని. మా మదర్కి చుక్కల ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు తను వేయలేకపోతున్నా అని చెప్పి నేనే వేస్తున్నా. బట్ ఆల్సో నాకు ఇంట్రెస్ట్ కూడా ఇవన్నీ చేయడం. సో అందుకని ఆ రోజు నేనైతే ఈ చుక్కల ముగ్గు అయితే ట్రై చేశాను. సో మా మదర్ రోజు భలే వేస్తున్నావు, ఇంకా నువ్వే వేసేసాను కాంప్లిమెంట్ అనే బిరుదు కూడా ఇచ్చేసింది. సో ఇంకా నేను వేస్తున్నాను. నాకు ఇంతకీ ఇది ఒకటి చెప్పండి, మీలో ఎంతమందికి గీతల ముగ్గులు వచ్చు, ఎంతమందికి చుక్కల ముగ్గులు వచ్చు? కొంతమందికి రెండూ వస్తాయి. సో వాళ్ళైనా సరే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో నేను వేసిన ముగ్గు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, లేదా ఇది ఎవరైనా వేసే వాళ్ళేలే అని అనిపిస్తుందా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో నేను ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లాగో నాకు ముగ్గులు వచ్చు అని నేనే చెప్పుకుంటున్నాను కాబట్టి ఒక 1 week కంప్లీట్గా నేను ఓన్లీ ముగ్గు నేను ఏమేమి వేసాను, ఎట్లా వేసాను అనేది నేను జస్ట్ ఒక వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను అనమాట. లైట్గా వ్యాస్ని అయితే రాసేసుకొని, ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చిన లిప్స్టిక్, ఇది షుగర్ లిక్విడ్ అని చెప్పి ఒక లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ నా స్కిన్ టోన్కి సెట్ అయ్యే లిప్స్టిక్కే తెచ్చారనమాట. సో అది నేను ఎప్పుడో వేసుకోవాల్సింది ఇప్పుడు వేసుకున్నాను. బట్ స్టిల్ నేను వేసుకుంటున్నాను అనమాట. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో ఈ అవుట్ఫిట్ నేను ఆన్లైన్ అయితే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ నా కాలర్ నెక్ అండ్ 3/4 హ్యాండ్స్ ఉన్న టాప్స్ అన్నీ కూడా నేను
ఫ్లిప్కార్ట్ నుంచే పర్చేస్ చేస్తాను అనమాట. మెజారిటీ సమ్మర్ సీజన్ కాబట్టి నేను అవే చూస్ చేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి బయటికి రాగానే మా మదర్ అన్నీ కూడా సెట్ చేసేసారు. కర్డ్ రైస్, దాల్, రైస్, బంగాళదుంప ఇంకా అవన్నీ నేను ప్యాక్ చేసేసుకొని ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగా ఇవన్నీ కవరప్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది కదా బయట. చూసారా పక్కన ఎంత గాలి అండ్ ఆల్సో సన్ కూడా చూసారా ఎంత హీట్ ఎక్కుతుందో బయట. సో అందుకని నేను ఎవ్రీడే ఇవన్నీ కూడా నేను క్లోజ్ చేసుకొని వెళ్తాను అనమాట. ఎందుకంటే ట్యాన్ అయిపోతాం ఈజీగా, అందులో 1 అవర్ కదా, చాలా ఫాస్ట్గా అయితే ట్యాన్ అయిపోతాం. సో ఎవ్రీడే నేను కిందకి వెళ్తే ఒక 15 మినిట్స్ నాకు ఇదే సరిపోతుంది అనమాట. మాస్క్, స్కార్ఫ్, హ్యాండ్స్కి గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని నాకు బయలుదేరేసరికి టైం అయితే సెట్ అయిపోతుంది. నాకు 1 అవర్ డ్రైవింగ్ అయినా మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా సేఫ్గా స్లోగా వెళ్ళొచ్చు. నాకు ఎస్పెషల్లీ సెల్ఫ్ డ్రైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాతో పాటు ఇంకోళ్ళు ఉన్నా లేదు నేను ఒక్కదాన్ని అయినా పర్లేదన్నమాట. సో మీలో ఎంతమందికి సెల్ఫ్ డ్రైవ్ అనేది ఇష్టం? అంటే మీకు మీరు ఓన్గా మీ టైంని మీరే స్పెండ్ చేసుకుంటున్నారు అని చెప్పి మీకు ఎంతమందికి కనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నాకంటూ నేను స్పెండ్ చేసే టైం మార్నింగ్ 1 అవర్ అండ్ ఆల్సో ఈవినింగ్ 1 అవర్ అనమాట. మిగతా అంతా కూడా ఆఫీస్ వర్క్స్ లేకపోతే ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడమే అవుతుంది. సో అందుకని నాకు చాలా ఇంట్రెస్ట్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను మధ్యలో ఇట్లా ఫీల్డ్స్ అవన్నీ కూడా చూసుకొని వెళ్తాను అనమాట. నేను వెళ్ళే రూట్లోని ఫీల్డ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయనేది చూసుకొని అయితే నేను ఆఫీస్కి వెళ్తాను. ఏంటి ఈ ట్విస్ట్, అప్పుడే నైట్ అయిపోయింది అనుకుంటున్నారా? నేను జస్ట్ మార్నింగ్ వెళ్ళేదాకా అండ్ ఆల్సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిందే నేను షూట్ చేశాను అనమాట. సో ఇది నా డైలీ రొటీన్. సో ఇదేంటంటే ఈవినింగ్ నిన్న స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30-7 అయితే అయిపోయింది. సో ఆ టైంలో నాట్ సేఫ్ బట్ స్టిల్ కొంచెం బాగుంటుంది చల్లటి గాలి పొలాల మధ్యలో. సో ఇక్కడ చూసారా నా అవతారం మార్నింగ్ది అండ్ ఆల్సో ఈవినింగ్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో అదే నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇది 194 స్టోర్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ అనమాట. చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో ఈజీ టు క్యారీ, ఎక్కడైనా పెట్టుకొని తిరగచ్చు. సో ఇది బేసిక్గా నాకు తెలిసి అందరి దగ్గర ఉంటుంది సమ్మర్ సీజన్. నేను చూస్ చేసుకున్న కలర్ అయితే బేబీ పింక్ అనమాట. నాకు చాలా నచ్చింది ప్రోడక్ట్ కూడా. సో ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నార్మల్గా మీరు హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ అని నొక్కితే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే దీనికి వైరింగ్ అనేది ఎలా ఇచ్చాడంటే మనం ల్యాప్టాప్ త్రూ కూడా పెట్టుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇది చేత్తో అయినా పెట్టుకొని మనం ఫ్యానింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు, లేదా మనం టేబుల్ మీద డెస్క్ మీద అయినా పెట్టుకోవచ్చు అనమాట. దానికి ఇట్లా మినీ స్టాండ్ అనేది అయితే ఇచ్చాడు. జస్ట్ అలా ప్లేస్ చేస్తే ఆల్మోస్ట్ మనకి అక్కడ 3 పాయింట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎయిర్ దానికి. సో మనకి ఏ పాయింట్ పెట్టుకున్నా మనకి అక్కడ బ్లింక్ అనేది అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ. జస్ట్ 530 రూపీస్కే నాకు వచ్చింది ఇది. సో ఈ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ వాటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడనమాట. దాని మోడల్ ఏంటి, ఇన్పుట్ కరెక్ట్, వోల్టేజ్ ఎంత, అవన్నీ కూడా డీటెయిల్గా వాడైతే మెన్షన్ చేశాడు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. ఎవరైనా కావాలంటే అమెజాన్లో జస్ట్ మీరు హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ అని నొక్కితే మీకు చాలా వేరియేషన్ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న సెకండ్ మెథడ్ చెప్పాను కదా, ఛార్జర్ అనేది మనం సాకెట్కి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో లేకపోతే ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను అదే ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ప్యాక్ ట్యాన్ రిమూవల్ ప్యాక్. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే కర్డ్, టర్మరిక్, రైస్ ఫ్లోర్ అనమాట. అన్నీ మిక్స్ చేసుకొని జెంటిల్గా ఫేస్ మీద అయితే అప్లై చేయాలి. ఫేస్, నెక్ పార్ట్, హ్యాండ్స్, లెగ్స్ మొత్తం కూడా అప్లై చేసుకొని ఫస్ట్ అయితే జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. కొంచెం అది డ్రై అయినాక
థిక్ ప్యాక్ వేసుకొని జెంటిల్గా జస్ట్ ఒక లేయర్ మసాజ్ చేసుకొని ఆరబెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డైలీ అప్లై చేసే వాళ్ళకైతే రిజల్ట్ బాగుంటుంది. అప్పుడప్పుడు అప్లై చేసే వాళ్ళకి అంత పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించదు అనమాట. పూర్తిగా డ్రై అయితేనే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఈ టైం టేకెన్ ప్రాసెస్, బట్ రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేను అప్పుడే కొనుక్కున్న హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ అయితే యూస్ చేసుకున్నాను. మరి గాలి రావట్లేదు, బయటకు వెళ్ళలేము. సో అందుకని అది యూస్ చేసుకున్నా. చాలా ఫాస్ట్గానే డ్రై అయిపోయింది అనమాట. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత క్విక్గా డ్రై అయిపోయింది. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మా మదర్ వేడివేడిగా ఉగ్గాని అనేది చేశారు. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందని చెప్పి మా మదర్ రెడీగా చేసేసారు. ఇక్కడ నైట్ పడుకునే ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఐస్ క్యూబ్ నేనైతే అప్లై చేసుకుంటున్నాను అని చెప్పి, అదే నేను ఇక్కడ పడుకునే ముందు అప్లై చేస్తున్నాను. చాలా రిఫ్రెష్గా ఉంటుందండి పడుకునే ముందు అప్లై చేస్తే. ఆల్రెడీ మనం ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాం కాబట్టి ఆ స్కిన్ ర్యాష్ కానీ లేకపోతే మండడం అనేది కూడా మనకి తగ్గుతుంది. సో నైట్ డైలీ మీరు అప్లై చేయండి. నాకు రిజల్ట్స్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో స్టార్టింగ్ వీడియోలో చూపెట్టాను కదా నట్స్ తింటున్నట్టు. సో ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ముందు రోజు నైటే సోక్ చేసేసుకుంటాను. బాదం, వాల్నట్ అండ్ డేట్. ఇంకా తర్వాత డైలీ రిపోర్ట్ అనేది పెట్టాలి. అంటే ఈరోజు మేము ఏమేమి చేసామని చెప్పి డైరీలో రాసి స్కాన్ చేసి అనేది పెట్టాలన్నమాట. అది పెట్టి పడుకునేసరికి 11:30 అయితే అయిపోయింది. సో ఆ రోజుకి నా డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇవే అనమాట. సో ఫైనల్లీ యాజ్ అన్ ఎంప్లాయీ లైఫ్ నా డైలీ యాక్టివిటీస్ని అయితే పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.